దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామి ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది అనేకులకి మీరు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా, మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం నాయన. మొదటగా నన్ను అంగీకరించండి నాయన. మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన, మీ స్తుతి పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని, మీ నామకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, తారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాష వైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా,
ఆశలలో నిరాశలలో నేనేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. సమయం తిరిగి రాదు నాయన, కానీ నాయన ఈ సమయాన్ని మీ సన్నిధిలో అప్పచెప్తున్నాం నాయన. అయ్యేంతవరకు నాయన మమ్మల్ని స్తుతించేలా మహిమపరిచే ధన్యతను భాగ్యాన్ని మీకు దయచేసి కొందనాము నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మనకు ఏర్పాటు చేసిన గ్రంథం నిర్గమకాండం 19వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. ఏమంటున్నాడు? ఐగుప్తీయులకి ఏం చేశానో ఆ సముద్రం, ఎర్ర సముద్రంలో ముంచేశాను. మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూశారు అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. తన పిల్లలు ఎగరటం నేర్చుకునేటప్పుడు నెలరాలిపోకుండా తల్లి గ్రద్ద వాటిని తన రెక్కల మీద నేర్చుకునేటప్పుడు మోసినట్లు దేవుడు ఇశ్రాయేలు విషయమే శ్రద్ధ వహించి వారిని కేవలం సినాయి పర్వతం దగ్గరకే కాదు, తనకు సమీపముగా తీసుకొని వచ్చాడు. ఈ వ్యక్తీకరణ ఇశ్రాయేళ్ల పట్ల దేవుని ప్రేమను వెల్లడించడమే కాక ఆయన పట్ల వారిని విధేయతకు నిబంధన బాధ్యతకు పునాదిగా పని చేస్తున్నది. దేవుడు ఈ సమయంలో ఆయన మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 2వ ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 2వ వచనం. మోషే ఇశ్రాయేలులందరిని పిలిపించి వారితో ఇట్లను, యెహోవా మీ కళ్ళ ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జన్మనకును చేసినదంతయు అనగా, అంటే ఏం చేశాడు? ఆ ఫరో సైన్యం అంతా ఆ ఎర్ర సముద్రంలో ముంచేశాడు అని మోషే ఇశ్రాయేలుకు చెప్పుచున్నాడు. అలాగే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని మోసుకొనుచు వచ్చెను. అంటే ప్రేమ చేత వాళ్ళని భరించాడు, మోసాడు.
తాలిమి చేతను వారిని విమోచించాడు. ఈ వ్యక్తి బహుశా దేవుని దూత అంటే నిజంగా దేవుడే అయి ఉంటాడు. అంటే తాలిమి చేత దేవుడే ఆ ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాడు ఫరో కబంధ హస్తాల నుంచి. అలాగే నిర్గమకాండము 9వ అధ్యాయం 29వ వచనం. మోషే అతను చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. ఎవరిది భూమి? ప్రభువైన యెహోవాదే. అయితే ఐదో వచనం, 19వ అధ్యాయం నిర్గమకాండం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు. అంటే స్వకీయ సంపాద్యము అవుతారని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 2వ వచనం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. మన దేవుడైన యెహోవా హోరేబులో నిబంధన చేశాడు. అలాగే 10వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం, చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నది అంతయు నీ దేవుడైన యెహోవావే. ఎవరిది భూమి ఆకాశం? యెహోవావే. అలాగే 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచా. అంటే ఆయనకి సొంత జనముగా ఏర్పరచుకున్నాడు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 14వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీవు ప్రతిష్ఠిత జనము. మరి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల్లో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ఆయన ఏర్పరచుకున్నాడు నిన్ను. 21వ వచనం. చచ్చిన దాన్ని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దాన్ని వచ్చును, వాడు దాన్ని తినవచ్చును, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు అని దేవుడు కొన్ని నిబంధనల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 53వ వచనం. ప్రభువా
యెహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగినట్లుగా లోకమందున జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా అని ఎవరో ఈయన సొలొమోను మాట్లాడుతున్నాడు. ప్రభువా యెహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగినట్లుగా లోకమందున జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా మమ్మల్ని అని దేవుడు ఆయన సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే యోబు గ్రంథం 41:11 41 అధ్యాయం 11 వచనం. నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి క్రింద నున్నదంతయు నాదే కదా అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్టు నాకెవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి క్రిందనున్నదంతయు నాదే కదా అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 24వ కీర్తన 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఎవరి భూమి ఎవరిది? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను దేవునివే కదా. అలాగే కీర్తనలు 135:4 యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఎవరు? స్వాస్థ్యముగా యాకోబుని ఏర్పరచుకున్నాడు, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 2-4 వచనాలు. యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. 1000 పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వన అగ్నిజ్వాలలో మెరయు చుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడెదరు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యం. దేవుడు ఈ సమయంలో ఆయన ప్రతి ఒక్కరితో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సమస్త భూమి నాదే కదా అంటే 19వ అధ్యాయం నిర్మకాండం 6వ వచనం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. చెప్పగా ఇందులోనే చెప్పుము, నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడంలో వారు యాజకాల రాజ్యముగాను అంటే దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడి అభిషేకించబడిన వారు పరిశుద్ధమైన జనముగాను ఉండాలన్నదే ఆయన ఉద్దేశంలో ఒక భాగం. అలాగే
కొత్త ఒడంబడికలోని విశ్వాసులు కూడా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగా ఉండాలి. అంటే భక్తిహీనమైన లోక మార్గాల నుండి వేరే దేవుని నీతియుక్తమైన మార్గాల్లో ఆయన పవిత్రమైన ఉద్దేశాలను నడుస్తూ ఉండాలి. పరిశుద్ధుడుగా జీవించాలని ఆయన ఈ సమయంలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే యెషయా గ్రంథం 62 అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 62 అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. యెరూషలేము గురించి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. దేవుడు తన వాక్యం ద్వారా అనేక విషయాలు మనతో మాట్లాడి ఉన్నాడు. అందుకనే దేవుడు ఉదయకాల సమన ఆయన వాక్యం ద్వారా నేను ఐగుప్తులకు ఏమి చేస్తున్నావు, మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూశారు. అంటే గద్ద ఎలాగైతే తన పిల్లల్ని ఎక్కించుకొని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది, అలాగా ఆయన ప్రజలైన నువ్వు నేను మనము ఆయనకి ఇష్టమైన ప్రజలుగా పరిశుద్ధ జనంగా ఆయన సొత్తైన ప్రజలుగా మనం జీవిద్దాం. దేవుని పరిశుద్ధ మాటలు దేవుడి సన్నిధిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మహాగణన స్తోత్ర నాయన, ఈ సమయంలో నాయన అనేక విషయాలు మీరు మాట్లాడి ఉన్నారు నాయన. వాక్యం లోతైనది నాయన, మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మనం స్తుతించేవారుగా, మనం సేవించేవారుగా, మనం గణపరిచేవారుగా, మీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, పరిశుద్ధమైన ప్రజలుగా, మీ సొత్తైన ప్రజలుగా అయ్యా మీకు ఇష్టమైన జీవితం జీవించేవారుగా, పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ప్రతి ఒక్కరిని మీ రూపులో చెప్పుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ఈ వాక్యం విన్నా చూసిన ప్రతి ఒక్కరికి ఆయన గ్రద్దవలే ప్రతి ఒక్కరిని మోసి సంరక్షించి ఆదరించును గాక. ఆమేన్.